బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో తల్లులకు శుభవార్త. మీ పిల్లలు ఎవరైతే 1వ తరగతి నుండి ఇంటర్ వరకు చదువుతున్నారో వారి ఖాతాల్లోకి 15,000 జమ అవుతున్నాయి. అంటే వారి తల్లుల ఖాతాల్లోకి 15,000 జమ అవుతున్నాయి. ఎందుకంటే తల్లికి వందనం అనే పథకం ఏపీ ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తుంది. అయితే గతంలో అమ్మఒడి పథకం కింద విద్యార్థులు లబ్ధి పొందేవారు. కాకపోతే కుటుంబంలో 2 పిల్లలు ఉంటే కేవలం ఒక పిల్లవాడికి మాత్రమే అమ్మఒడి వచ్చేది. కానీ ఈ తల్లికి వందనం పథకం కింద ఇంట్లో 3 పిల్లలు ఉంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ఏదైతే ఎలక్షన్స్ క్యాంపెయిన్లో చంద్రబాబు గారు ఎలక్షన్స్ క్యాంపెయిన్లో చెప్పినట్టుగానే మాట నిలబెట్టుకొని ఏదైతే పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత ఈ పథకాన్ని అమలు పరుస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు జూన్ 12, 2025న ప్రారంభం కానున్న తల్లికి వందనం పథకం గురించి కొన్ని ముఖ్య విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు జూన్ 12, 2025న తల్లికి వందనం పథకం అమల్లోకి రానుంది. ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేస్తున్న ప్రముఖమైన పథకాల్లో ఒకటి. ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల, కళాశాలలో చదివే విద్యార్థుల తల్లులకి ఒక్కొక్కరికి ఏటా 15,000 ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. రాష్ట్రంలోని 67,20,164 మంది విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూపాయలు 8,745 కోట్ల నిధులను జమ చేస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకం కింద ఒక కుటుంబంలో ఒకే విద్యార్థికి మాత్రమే 15,000 సహాయం అందేది. అయితే తల్లికి వందనం పథకం కింద ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఆర్థిక సహాయం అందుతుంది. అయితే దీనికి సంబంధించిన అర్హతలు మరియు షరతుల గురించి మనం ఒకసారి చూసుకుంటే 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులు కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే హౌస్ హోల్డ్ డేటాబేస్ లో పిల్లల వివరాలు నమోదు చేసుకోవడం తప్పనిసరి. అయితే తల్లులు తమ బ్యాంక్ ఖాతాలకు ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి. ఇంకా ఆధార్ నెంబర్తో NPCIతో అనుబంధం చేసి ఉండాలి. ఈ పనులు చేయకపోతే డబ్బులు జమ కావు. మరొకసారి చెప్తున్నాను, ఈ పనులు మీరు చేయకపోతే మీ బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు జమ కావు. అవి ఏమేమంటే తల్లుల బ్యాంక్ ఖాతాలకు ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి, ఆధార్ నెంబర్ NPCIతో అనుసంధానం చేసి ఉండాలి, హౌస్ హోల్డ్ డేటాబేస్ లో పిల్లల వివరాలు నమోదు చేసి ఉండాలి. ఈ 3 పనులు చేసి ఉంటేనే మీ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి. అయితే ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం మనం ఒకసారి చూసుకుంటే పేదరికం కారణంగా ఏ పిల్లవాడు విద్యకి దూరం కాకుండా అనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. పిల్లలు తమ చదువును మధ్యలోనే ఆపకుండా కొనసాగించడానికి ఇది ఆర్థిక చేయూత అందిస్తుంది. తల్లికి వందనం అనేది ఒక గొప్ప పథకంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే తల్లిదండ్రులు తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించలేక, ఎవరైతే తల్లిదండ్రులు తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే చక్కని చదువు రాదు, కానీ ఆర్థిక స్తోమత సరిపోయినా ప్రైవేట్ స్కూల్లో వేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక వరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంవత్సరానికి 15,000 ఆర్థిక సహాయం అందడంతో మీ పిల్లలు ఏ పాఠశాల చదువుతున్నా, అది ప్రైవేట్ పాఠశాల అవచ్చు, గవర్నమెంట్ పాఠశాల అవచ్చు, ఏ పాఠశాల చదువుతున్నా చక్కని విద్యతో పాటు మీకు ఆర్థిక సహాయం కూడా లభిస్తుంది. ఇది మీకు చాలా బలోపేతం అవుతుంది. అయితే తల్లిదండ్రులు కిందటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అందజేసిన అమ్మఒడికి కొంచెం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒకరికి మాత్రమే డబ్బులు వచ్చాయి, ఇంకొకరికి ఆర్థిక సాయం అందకపోయేది. దాంతో ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు కొంచెం ఆర్థికంగా అంత బలంగా ఉండేవాళ్ళు కాదు. ఈసారి ఎంతమంది పిల్లలు ఉంటే ఇంట్లో 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4 పిల్లలకి 15,000 చొప్పున సంవత్సరానికి ఆర్థిక సహాయం అందించడానికి NDA ప్రభుత్వం చంద్రబాబు గారి ఆధ్వర్యంలో సిద్ధంగా ఉంది. ఈ రోజు నుండి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ కాబోతున్నాయి. ఈ తల్లికి వందనం పథకం అమలు చేసిన తర్వాత తల్లులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఎంతో ఆనందంగా ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో తల్లులకు శుభవార్త. మీ పిల్లలు ఎవరైతే 1వ తరగతి నుండి ఇంటర్ వరకు చదువుతున్నారో వారి ఖాతాల్లోకి 15,000 జమ అవుతున్నాయి. అంటే వారి తల్లుల ఖాతాల్లోకి 15,000 జమ అవుతున్నాయి. ఎందుకంటే తల్లికి వందనం అనే పథకం ఏపీ ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తుంది. అయితే గతంలో అమ్మఒడి పథకం కింద విద్యార్థులు లబ్ధి పొందేవారు. కాకపోతే కుటుంబంలో 2 పిల్లలు ఉంటే కేవలం ఒక పిల్లవాడికి మాత్రమే అమ్మఒడి వచ్చేది. కానీ ఈ తల్లికి వందనం పథకం కింద ఇంట్లో 3 పిల్లలు ఉంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ఏదైతే ఎలక్షన్స్ క్యాంపెయిన్లో చంద్రబాబు గారు ఎలక్షన్స్ క్యాంపెయిన్లో చెప్పినట్టుగానే మాట నిలబెట్టుకొని ఏదైతే పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత
ఈ పథకాన్ని అమలు పరుస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు జూన్ 12, 2025న ప్రారంభ కానున్న తల్లికి వందనం పథకం గురించి కొన్ని ముఖ్య విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు జూన్ 12, 2025న తల్లికి వందనం పథకం అమల్లోకి రానుంది. ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేస్తున్న ప్రముఖమైన పథకాల్లో ఒకటి. ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల, కళాశాలలో చదివే విద్యార్థుల తల్లులకి ఒక్కొక్కరికి ఏటా 15,000 ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. రాష్ట్రంలోని 67,20,164 మంది విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూపాయలు 8,745 కోట్ల నిధులను జమ చేస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకం కింద ఒక కుటుంబంలో ఒకే విద్యార్థికి మాత్రమే 15,000 సహాయం అందేది. అయితే తల్లికి వందనం పథకం కింద ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఆర్థిక సహాయం అందుతుంది. అయితే దీనికి సంబంధించిన అర్హతలు మరియు షరతుల గురించి మనం ఒకసారి చూసుకుంటే 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులు కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే హౌస్ హోల్డ్ డేటాబేస్ లో పిల్లల వివరాలు నమోదు చేసుకోవడం తప్పనిసరి. అయితే తల్లులు తమ బ్యాంక్ ఖాతాలకు ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి. ఇంకా ఆధార్ నెంబర్ తో NPCI తో అనుబంధం చేసి ఉండాలి. ఈ పనులు చేయకపోతే డబ్బులు జమ కావు. మరొకసారి చెప్తున్నాను, ఈ పనులు మీరు చేయకపోతే మీ బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు జమ కావు. అవి ఏమేమంటే తల్లుల బ్యాంక్ ఖాతాలకు ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి, ఆధార్ నెంబర్ NPCI తో అనుసంధానం చేసి ఉండాలి, హౌస్ హోల్డ్ డేటాబేస్ లో పిల్లల వివరాలు నమోదు చేసి ఉండాలి. ఈ 3 పనులు చేసి ఉంటేనే మీ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి. అయితే ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం మనం ఒకసారి చూసుకుంటే పేదరికం కారణంగా ఏ పిల్లవాడు విద్యకి దూరం కాకుండా అనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. పిల్లలు తమ చదువును మధ్యలోనే ఆపకుండా కొనసాగించడానికి ఇది ఆర్థిక చేయూత అందిస్తుంది. తల్లికి వందనం అనేది ఒక గొప్ప పథకంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే తల్లిదండ్రులు తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించలేక, ఎవరైతే తల్లిదండ్రులు తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే చక్కని చదువు రాదు, కానీ ఆర్థిక స్తోమత సరిపోయినా ప్రైవేట్ స్కూల్లో వేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక వరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంవత్సరానికి 15,000 ఆర్థిక సహాయం అందడంతో మీ పిల్లలు ఏ పాఠశాల చదువుతున్నా, అది ప్రైవేట్ పాఠశాల అవచ్చు, గవర్నమెంట్ పాఠశాల అవచ్చు, ఏ పాఠశాల చదువుతున్నా చక్కని విద్యతో పాటు మీకు ఆర్థిక సహాయం కూడా లభిస్తుంది. ఇది మీకు చాలా బలోపేతం అవుతుంది. అయితే తల్లిదండ్రులు కిందటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అందజేసిన అమ్మఒడికి కొంచెం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒకరికి మాత్రమే డబ్బులు వచ్చాయి, ఇంకొకరికి ఆర్థిక సాయం అందకపోయేది. దాంతో ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు కొంచెం ఆర్థికంగా అంత బలంగా ఉండేవాళ్ళు కాదు. ఈసారి ఎంతమంది పిల్లలు ఉంటే ఇంట్లో 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4 పిల్లలకి 15,000 చొప్పున సంవత్సరానికి ఆర్థిక సహాయం అందించడానికి NDA ప్రభుత్వం చంద్రబాబు గారి ఆధ్వర్యంలో సిద్ధంగా ఉంది. ఈ రోజు నుండి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ కాబోతున్నాయి. ఈ తల్లికి వందనం పథకం అమలు చేసిన తర్వాత తల్లులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఎంతో ఆనందంగా ఉన్నారు.